కసుంకోట అనకాపల్లి జిల్లా కసుంకోట మండలం బయ్యవరం గ్రామం అండి. మా ఊర్లో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇండస్ట్రీలతోటి మాకు అంటే గ్రామానికి ఇంతను ఇస్తూ ఉంటారు. ఆ ఇస్తానున్న తర్వాత కూడా కూటమి నాయకులు వచ్చిన తర్వాత కూడా మా ఊరికి పండగకి అంటే ఏదో ఒక గ్రామజోగ పండగ అయినప్పుడు ఒక 20,000 30,000 ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులతోటి తర్వాత గ్రామ ప్రజల దగ్గర ఒక 50-20 తీసుకొని పండగలు చేసేది ఉంటుంది. కానీ మా బయ్యవరం గ్రామంలో ఏం జరుగుతుందంటే డబ్బులు తీసుకొని పండగ చేసేదంటూ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ లేదు. చాలా పండగలకి చాలా విధంగా ఏమి చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళంతటా అన్ని వాళ్ళ జోబుల్లో వాళ్ళు రికవర్ చేసుకుంటున్నారు. అదే వైసీపీ హామీలో ఉన్నప్పుడు కాస్తో కోస్తో అన్నా సరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బెదిరించైనా సరే ఏదైనా సరే మాకు పలానా పండగ ఉంది, పలానా ఇచ్చేస్తున్నాం, మాకు డబ్బులు ఇవ్వనంటే పలానా కంపెనీ ఇస్తుందంటే ఆ కంపెనీ బ్యానర్ పెట్టి ప్రోగ్రాం చేసేవారు. ఏదైనా బుర్రకథ అవనండి ఫర్ ఏదైనా అవనివ్వండి ప్రోగ్రాం చేసేవారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి నాయకులు ఏదంటే వాళ్ళ జోబీలు నింపుకోవడానికి చూస్తున్నారు. కానీ వైసీపీది తగ్గ విధంగా ఏది చెయ్యట్లేదు. గ్రామంకి వచ్చిన డబ్బులు కూడా ప్రతిదీ కూడా మా జోబులోకి నిండాలని చెప్పేసి ఏదైనా సరే వాళ్ళు ఆలోచిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఏమైనా ఇద్దాము, గ్రామ పంచాయతీకి ఏమైనా చేద్దామన్న ఉదయం ఏమీ లేదు. అడిగితే ఏమనంటే మాకు పండగ కావాలని డబ్బులని అడుగుతున్నారు. కానీ పండగ చేసేది ఏమీ లేదు. వాళ్ళ జోబీని ఉండడం తెప్పించి ఏదీ లేదు. ఎట్లా ఉందా? కూటమి అధికారంలో ఉంది. కూటమి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్? కూటమి వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? కూటమి వచ్చిన నుంచి మా ఊర్లో అయితే మటుకి ఏమీ లేదు. చాలా దారుణంగా ఉంది. కూటమి నాయకులు వచ్చి అన్ని చేయడంతో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నించున్నారో అప్పటికా నుంచి బయ్యవరంలో ఏది కూడా లేదు. మాకంటూ ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ప్రెసిడెంట్ గారు వైసీపీ నుంచి ఉన్నప్పుడు కూడా మాకంటూ చాలా చేసేవారు, చాలా చెందేవారు. ఇప్పుడు వచ్చి ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళ జోబులు నింపుకుందామని చూస్తున్నారు. కానీ అధికారులు ఎవరుంటే వాళ్ళకి డబ్బులు ఇద్దామన్న విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళ జోబులు నింపుకుందామని ఆలోచిస్తున్నారు ఏదైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊర్లో కాలువలు అభివృద్ధి చెందే రోడ్లు వేశారు, కాలువలు చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మా ఊర్లో అంటే దుర్గాల గుడి అది కట్టించారు. నెక్స్ట్ పంట కాలువలు ఉన్నది అన్నది ఏదన్నది జగన్ హయాంలో ఉన్నప్పుడల్లా సరే మాకు పంట కాలువలు ఏది ఉంటే అది మాకు అభివృద్ధి చేసేవారు. ఇప్పుడు వచ్చిన ఇది బట్టి మాకు ఇప్పుడు మేము రీసెంట్గా పొలం వేసాం. పొలానికి కూడా నీరు చుక్క అన్నది రావట్లేదు. మా బయ్యవరంలో సైట్ లెవెల్ చేసి అవి మా పంట కాలువలు కూడా కప్పేసి ఇవన్నీ చేసి మాకు నీరు రాకుండా చేశారు మా చెరువు నుంచి. ఇప్పుడు అంటే పైన వాళ్ళు కూడా పైన భూములు ఎప్పుడు కూడా పంట పండితే దాని కింద ఉన్న ఒక 120 ఎకరాలు ఉంది. 120 ఎకరాలు కూడా పండాలంటే ఈ చెరువు నీరే రావాలి. సైట్లు లెవెల్ చేసి దాని మీద రాయిలు వేసేసి పంట కాలంలోని ఇవన్నీ చేసేసారు. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి జరిగింది. అంతకు ముందు నుంచి అయితే ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా నష్టపోయాము, చాలా మటుకు నష్టపోయాము. చాలా ఇది పంట అన్నది మాకు పండకపోవడం, ఎన్నిక చేయకపోవడం, మా పంట కాలంలో కూడా క్లీన్ చేయలేదు. ఇప్పుడు వచ్చి మా పంట కాలంలో గడ్డి తర్వాత వచ్చి రాళ్ళు గీళ్ళు అన్నీ వర్షం పడితేనే గడ్డి మొత్తం అంతా కొట్టుకొచ్చింది జరిగింది.